ఈరోజు మచిలీపట్నం మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో మరి వాటర్ ఇంతవరకు ఉంది. ఎందుకంటే సమ్మర్ వచ్చింది, ఇప్పుడు కాలువలు నడవట్లేదు. ఇంకా నీళ్లు మరి రాబోయే నెల రోజుల పాటు మరి ఇక్కడ ఒకవేళ లేట్ అయినా కూడా ఇబ్బంది కలిగించుకోవడం కోసం ఒకసారి పరీక్ష చేయడం రావడం జరిగింది. అట్లాగే ఈరోజు నీటి సప్లైలో కూడా కొద్దిగా డిస్కలర్ ఉంటుంది, కొద్దిగా సరైనటువంటి ఇది లేదని చెప్పి కొద్దిగా నాకు కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద వచ్చి చూసాం. మరి ఇక్కడ ఎందుకంటే ఆలం కానీ క్లోరినైజేషన్ కానీ పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ట్యాపుల్లో కూడా కొద్దిగా పచ్చగా వచ్చింది వాటర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దాని మీద అంతా కూడా చూసాం. ఎందుకంటే గతంలో మచిలీపట్నంలో మంచినీళ్ళ సమస్య లేకుండా చేయాలని మేము ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో దాదాపు అన్నీ పూర్తి చేసాం, కానీ దాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం మరి కొంత నిర్లక్ష్యం వహించినట్టుగా భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే కృష్ణానదిలో నీళ్ళు పులిచింతలు మొత్తం కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. డెడ్ స్టోరేజ్ కన్నా కూడా కిందకి వెళ్ళిపోయింది. ఇవాళ మళ్ళీ వర్షాలు పడితే కానీ మరి ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు మన శ్రీశైలం నిండుతుంది, నాగార్జున సాగర్ నిండుతుంది, ఎప్పుడు ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ చూస్తేనేమో నెల రోజులు అంటున్నారు, కానీ నెల రోజుల్లో మళ్ళీ దీంట్లో కొంత తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆల్రెడీ మరి ఇరిగేషన్ ఎస్సీ గారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా పులిచింతల నుంచి మాత్రమే మనకు ఉన్నటువంటి అవకాశం చెప్పారు. దాని మీద ఏఎన్సీ గారితో కూడా మాట్లాడి ఇమీడియట్గా గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా పంపింగ్ చేయించి ఆ పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇమీడియట్గా దీన్ని ఫిల్ చేయడానికి అన్ని కార్యాచరణను తీసుకోబోతా ఉన్నాం. అట్లాగే ఈ ఫిల్టరేషన్ విషయంలో కూడా కమిషనర్ గారు చెప్పాం, ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆలం కానీ ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా తెప్పించి సమస్య లేకుండా చేయమని చెప్పడం కూడా జరిగింది. మరి నిన్న తరగటూరు దగ్గర మరి అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ కూడా సరిపోవట్లేదు, దాన్ని కూడా పెంచడానికి ప్రపోజల్ పెట్టాం. అది కూడా శాంక్షన్ అని చెప్తా ఉన్నారు. అది కూడా దాదాపు 300 kV వస్తే దాదాపు 500 kV వస్తే దాదాపు సరిపోతుంది. కానీ ఇక్కడ మనం నిర్మాణం చేసినటువంటి అమృత్ స్కీమ్లో చేసిన ఫిల్టరేషన్ ప్లాంట్లో మోటార్లన్నీ కూడా గతంలో ఇవన్నీ కూడా రిజర్వాయర్లు ఫిల్ చేసి రిజర్వాయర్ నుంచి సప్లై చేయడానికి మనం ప్లాన్ చేసాం. కానీ ఇవాళ రిజర్వాయర్ని ఉపయోగించట్లా, కేవలం అవి దిష్టిబొమ్మలాగా మాత్రమే ఉపయోగిస్తాం. వాటిని సక్రమంగా ఉపయోగించుకున్నట్టయితే పవర్ కట్ లేకుండా ప్రతిరోజు మనం నీళ్లు ఇవ్వచ్చు. ఖచ్చితంగా దాని మీద మేము దృష్టి పెట్టి జోనల్ వారీగా దీన్ని డివైడ్ చేపించి దానికి ఒక డిపిఆర్ కూడా తయారు చేశారని చెప్పి కమిషనర్ గారు అందరు చెప్పారు. ఆ డిపిఆర్ ప్రకారం, ఎందుకంటే ఇవన్నీ కూడా జరగనవలే, గత పాలకులు స్వేచ్ఛగా చేసుకునేవాళ్ళ, వాళ్ళ ఇష్టం చెప్తే కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, ఎవరు ట్యాంకర్ పంపంటే అలా పంపాలి, లేకపోతే లేదు. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు మేము ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాం, పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలనేది మా లక్ష్యం. ఆ విధంగా ఖచ్చితంగా 35,000 కనెక్షన్స్ ఉన్నాయి. 35,000 కనెక్షన్స్కు రోజుకి ఎన్ని లీటర్ల నీళ్ళు కావాలి, దానికి ఎంత ఫిల్టర్ అవుతుంది, ఆ రోజు మేము ఎస్టిమేట్ వేసి కొత్త ఫిల్టర్ ప్లాంట్ కూడా 22 MLD తయారు చేసి ఇచ్చినా దాన్ని మనం వాళ్ళు అందించుకోలేకపోతున్నాం. ఎందుకంటే దీని నుంచి కూడా మెడికల్ కాలేజీకి ఇది ఎందుకు కట్టాం, రిజర్వాయర్లు ప్రజల అవసరాల కోసం కడితే వీటిని తీసుకెళ్ళి మీరు ఇండస్ట్రీస్కో మెడికల్ కాలేజీలకో లేకపోతే పోర్టులకో ఇస్తే సామాన్య ప్రజలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ కన్స్ట్రక్షన్ కావాల్సిన నీళ్ళు మీరు ఇస్తారా? వాళ్ళ కన్స్ట్రక్షన్ కావాల్సిన నీళ్ళు మంచి నీళ్ళు తీసుకెళ్ళి మన ప్రజలకు వాడాల్సిన నీళ్ళని తీసుకెళ్ళి మీరు వాడేస్తారు, అమ్ముకున్నారు. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ కమిషనర్ గారు కూడా చెప్పాం, మీరు తాగడానికి మాత్రమే ఈ నీళ్ళను ఉపయోగించాలి తప్ప వేరే దానికి కన్స్ట్రక్షన్ కానీ వేరే దానికి ఇవ్వడానికి వీల్లేదని చెప్పడం కూడా జరిగింది. అది ఇమీడియట్గా దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మున్సిపాలిటీ మొత్తం కూడా దాని మీద కూడా ఒక 2-3 రోజుల్లోనే ఒక రివ్యూ తీసుకుని తప్పకుండా మచిలీపట్నం పురపాలక సంఘాన్ని ఒక ఆదర్శవంతమైన పురపాలక సంఘంగా మంచినీళ్ళ విషయంలో కూడా గ్రామాలకు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా మేము మరి బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే కృష్ణానది నుంచి డైరెక్ట్గా పైప్ లైన్కి గతంలోనే మేము ప్లాన్ చేసాం. ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా ఉంది. మన ఏం స్కీమ్ అది, జల్ జీవన్ కింద, అమృత్ 2లో జల్ జీవన్ కింద మనం ఖచ్చితంగా ఫండింగ్ తీసుకుని బాలసౌరి గారికి కూడా సపోర్ట్ కూడా తీసుకుని డైరెక్ట్ పైప్ లైన్ మనం కృష్ణానది నుంచి చేసుకున్నట్టయితే 365 రోజులు 24/7 నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడతామని కూడా ప్రతి ఒక్కరికి, గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి ఆడబిడ్డలు ఎన్నికల్లో మమ్మల్ని నమ్మి
ఇవాళ 50,000 ఓట్ల మెజార్టీతో 1,00,000 ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలకి రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మంచినీటితోనే స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తాం. చూస్తాం, అందుకనే కదా ఇప్పుడు రివ్యూ ఒకటి చేసుకుందాం అనుకుంటాం. అధికారులు అందరితో కూడా కూర్చోబెట్టుకుని రివ్యూలు తీసుకుని అన్ని డిపార్ట్మెంట్లు కూడా పరిశీలన చేసుకుని దాని మీద ఎక్కడ విచారణ అవసరం అక్కడ విచారణ చేసి ఎవరైతే దాన్ని బాధ్యులయ్యారో దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ప్రధానంగా ఇక్కడ పంపింగ్ విషయంలో కొంత నిర్లక్ష్యం ఉంది. అంటే డైరెక్ట్ పంపింగ్ చేసేస్తున్నారు. ఏదో వాడు పని అయిపోతుంది, ఈరోజు జరిగిపోతే చాలా అన్నట్టుగా తయారు చేస్తున్నారు. అట్లా కాకుండా దీన్ని శాశ్వత పరిష్కారం చేసి జోనల్ వారీగా డివైడ్ చేస్తే ప్రతిరోజు ప్రతి ఇంటికి మనం నీళ్లు సక్రమంగా అందించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కొంత పర్యవేక్షణ లోపం ఉంది, నిర్లక్ష్యం ఉంది. అధికారులు కూడా కొంత నిర్లక్ష్యం ఉంది. ఖచ్చితంగా దాని మీద మేము దృష్టి పెడతాం. సక్రమంగా నీళ్ళు ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారు, బాబా ప్రసాద్ గారు, తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా మచిలీపట్నం చుట్టుపక్కలంతా కూడా నియోజకవర్గంలో నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇక్కడ నీళ్ళు ఎంత ఉన్నాయి, ఉన్న నీళ్ళు ఎంతవరకు సరిపోతాయి అనే దాని మీద అధికారులతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు మరి ఇవన్నీ కూడా చెప్పారు. చెప్పిన దాంట్లో సారాంశం ఏంటంటే ఉన్నటువంటి ట్యాంకులు ఎప్పుడో కట్టారు, 7-8 ట్యాంకులు స్టోరేజ్ ట్యాంకులు కట్టారు. వాటికి కనెక్షన్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల నీళ్లు ఇబ్బంది వస్తుందని తెలుసుకున్నారు. వాటిని కూడా తొందరలో ఏర్పాటు చేయాలని, అలాగే స్టోరేజ్ ట్యాంక్ ఉన్నది సరిపోదు, మరి తలటూరు దగ్గర ఇంకో 200 ఎకరాల దాకా తీసుకుని అవి కూడా తొందరలో రెడీ పెడితే ప్రజలందరికీ కూడా ప్రతిరోజు నీరు ఇస్తానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి ఆయనక ఎస్టిమేషన్ వేసి మాట్లాడుతానన్నారు. మరి ఇవన్నీ కూడా అధికారులు కొన్ని చోట్ల మోటార్లు పనిచేయకపోవటం, కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయిపోవడం, ఇక అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తొందరగా 24 గంటలు పూర్తి చేయాలని చెప్పి అధికారులకి సూచనలు ఇచ్చారు. ఎందుకంటే ఇది ఇప్పుడు 5-6 సంవత్సరాల మట్టి చూసుకోవాలని విషయాన్ని ఎక్కడికక్కడ వదిలేయడం వల్ల ఇలా ఉండిపోయి నిజంగా పనిచేస్తే 6 నెలలు ఇవన్నీ పూర్తి చేసి పుష్కలంగా నీళ్ళు ఇవ్వచ్చు. అధికారులు ఉన్నటువంటి నాయకులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ మన ఎమ్మెల్యే గారైన రవీంద్ర గారు మంచినీళ్ళ మీద ప్రజలందరూ కూడా కొద్దిగా దృష్టి పెట్టమన్న మేరకు వెంటనే స్పందించి మరి ఇక్కడున్న అధికారులందరినీ కూడా కమిషనర్ గారిని అట్లాగే మన ఏఈల్ని డీఈల్ని కూడా పిలిపించి ఈ వాటర్ సప్లైలో జరుగుతున్న ఇబ్బందులు ఏంటి, ఈ కొన్ని చోట్ల కొన్ని ఏరియాల్లో వాటరు మరి ప్యూరిఫై అవ్వకుండా కొద్దిగా ఆకుపచ్చ నీరుగా వస్తుందని చెప్పి రవీంద్ర గారికి మరి ప్రజల కంప్లైంట్ చెప్పిన మేరకు వెంటనే పిలిపిస్తూ జరిగింది. వారిని అందరినీ కూడా వాటరు ఎంతకాలం వస్తుంది, వాటరు ఏ రకంగా మీరు ప్యూరిఫై చేస్తున్నారు, ప్రజలకి ఆ మంచినీరు ఇవ్వాలి, స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని చెప్పి కూడా మరి రవీంద్ర గారు మరి అధికారులను ఆదేశించడం జరిగింది. అందరికి కూడా మరి వారు ఆరోగ్యవంతమైన నీరు ఇవ్వాలి కాబట్టి మరి ఆలం కానీ క్లోరిన్ కానీ ఇవన్నీ కూడా ప్యూరిఫై చేసి శుభ్రంగా ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా చక్కటి నీరు అందరికీ మచిలీపట్నం పుర ప్రజలందరికీ కూడా అందించాలని చెప్పి కూడా వారు చెప్తాం జరిగింది. ముఖ్యంగా మెయిన్ మంచినీళ్ళ తర్వాత ఇంకా విషయాలు చెప్తాం జరిగింది. మరి ఈ రకంగా మరి చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఏదన్నా నిన్న తలకటూరులో ఒకటి పేలిందని చెప్పాను, ట్రాన్స్ఫార్మర్ ఏదో, దాన్ని కూడా వెంటనే అధికారులతో ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడి డిఈ గారులతో వెంటనే ట్రాన్స్ఫార్మర్ని కూడా వెంటనే ఈరోజు క్లియర్ అవ్వాలని చెప్పి చెప్తాం కూడా జరిగింది. మరి అట్లాగే వాటర్ నింపుకుంటానికి కూడా మనకి 10 రోజులు ఇచ్చిన టైంలో ఎక్స్ట్రా మోటార్లు పెట్టి వాటర్ నింపుకోమని చెప్పి కూడా వారికి చెప్తాం జరిగింది. ఇట్లా పురపాలక సంఘం పరిధి కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ ప్రజలకి మంచినీళ్ళు ఇస్తే మట్టుకి ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే మట్టుకి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా రవీంద్ర గారు వారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి మరి కమిషనర్ గారు కూడా స్పందించారు. ఒక్క తెలుగుదేశం పార్టీయే మా కొల్లు రవీంద్ర గారు అని రుజువు చేయటానికి ఇవాళ నిదర్శనం. ఎందుకంటే ఆయనకి ఎన్ని పనులున్నా ఇవాళ మచిలీపట్నం వాటర్ చాలా రా వాటర్ వదులుతున్నారు. ఇది చాలా దుర్వినియోగం అవుతున్నది, వాళ్ళ స్వార్థం కోసం ఎక్కువ వాడుకుంటున్నారనే ఉద్దేశంతో ఆయన వాళ్ళ వాటర్ హౌస్కి వచ్చి క్లోరిన్ ఏ విధంగా చేస్తున్నారు, ఈ యొక్క డంపింగ్ ఏ విధంగా ఉంది, వాటర్ లేకపోతే వెంటనే ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి వాటర్ కూడా నేను తీసుకొచ్చి మీకు చక్కగా అందిస్తాను, మీరు వెంటనే మచిలీపట్నం ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి చెప్పడం,
అలాగే చిరంజీవి గారు ఇచ్చినటువంటి ట్యాంకుల్ని మూలన పడేసి ఈయన సొంత అనువాయులకి అద్దె ట్యాంకర్లు కాంట్రాక్టులకు ఇచ్చి వీటన్నిటిని కూడా మొత్తం సమీక్షలో బయటపడి ఆ సమీక్షను వెంటనే ఆయన ఇవాళ వెంటనే ఆ ట్యాంకులన్నీ బాగు చేయించి వెంటనే లైన్లో పెట్టండి, అద్దె ట్యాంకులతో మీరు సప్లై చేయటానికి వీల్లేదని చెప్పేసి ఆయన చెప్పడం, ఇవాళ ఈ యొక్క దీన్ని పర్యవేక్షణ చేయటానికి 5 ఏళ్ల క్రితం మూల పడేసినటువంటి మోటార్లు కానీ ఇవ్వాల్సిన కనెక్షన్లు కానీ ఏ ఒక్కటి ఇవ్వకుండా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ స్వార్థం కోసం ఏ ఒక్క వాటర్ హౌస్లో ఏ ఒక్క పని పూర్తి చేయలేదు. ఇది మళ్ళీ వచ్చాక పెట్టిన వాటర్ ఫిల్టర్లు ఏమైనాయి, ఇవన్నీ నేను ఇంత అమృత స్కీమ్ కింద తెచ్చాం కదా, ఇవన్నీ ఏం చేశారు అని అంటే దానికి ఏఈల దగ్గర కానీ ఎంఈల దగ్గర కానీ కమిషనర్ గారి దగ్గర కానీ ఎవరి దగ్గర ఏమి, ఎందుకంటే ఆయన ఒంటి పక్క పోవటం మూలంగా ఏమి చేయలేకపోయారు. ఇక నుంచి మచిలీపట్నం ప్రజలకు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యాన, ఎందుకంటే ఎప్పుడూ డెవలప్ అనేది తెలుగుదేశం పార్టీతోనే జరిగింది తప్ప ఈ యొక్క పేరుని కృష్ణమూర్తి దగ్గర నుంచి ఈ పేరుని నాని వరకు ఏనాడు మచిలీపట్నాన్ని పట్టించుకోలేదని నేను మరీ మీ అందరికీ తెలియజేస్తాను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.